అందరికీ నమస్కారం. రేపే ముక్కోటి ఏకాదశి. ఇది అత్యంత శక్తివంతమైన రోజు. శనివారం అలాగే ఏకాదశి కలయిక రాబోతుంది. ఈ శక్తివంతమైనటువంటి రోజున కొడుకులు ఉన్నవారు ఎవరైతే ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాన్ని పాటిస్తారో అటువంటి వారి సంతానం ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనారోగ్య మానసిక సమస్యల నుంచి తప్పక బయటపడతారు. ఎవరి సంతానమైతే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారో, మానసిక లేదా అంతుపట్టని వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో, సంతానయోగం లేకుండా బాధపడుతున్నారో, ఆర్థికంగా స్థిరత్వం కోల్పోయి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో, పెళ్లి కోసం ఎదురుచూస్తున్నవారు, అలాగే ఇతర మానసిక లేదా దోషాలకి సంబంధించినటువంటి ఇబ్బందులతో ఎవరి సంతానమైతే బాధపడుతున్నారో వారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఈ వీడియోలో చెప్పినటువంటి పరిహారాన్ని పాటిస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ పరిహారాన్ని ఏకాదశి నాడు చేసి కొడుకులు ఇబ్బందుల్ని తొలగించిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ వీడియోని ఎవరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏకాదశి అనేది హిందువులకి ఎంతో పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అని నెలకి 2 సార్ల చొప్పున సంవత్సరంలో 24 సార్లు ఏకాదశి తిథి అనేది వస్తుంది. అధిక మాసం లాంటివేమైనా వస్తే 26 సార్లు వస్తుంది ఏకాదశి తిథి. అయితే వీటన్నింటిలోకి తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైంది. అయితే ఈ సంవత్సరం పండుగల విషయంలో అనేక సందిగ్ధతలున్నాయి. ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి, ఏ రోజున జరుపుకోవాలి అనేటువంటి సందేహం కూడా చాలామందికి వస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 22 శుక్రవారం నాడు ఉదయం 9:39 తరువాత ప్రారంభమవుతుంది ఏకాదశి తిథి. ఇది డిసెంబర్ 23 శనివారం ఉదయం 7:56 పూర్తవుతుంది. అయితే తిథి లెక్కలనేవి ఎప్పుడు సూర్యోదయంలో ఏకాదశి తిథి ఉన్న రోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి మీరు సమయం గమనిస్తే శుక్రవారం ఉదయం 9:39 ప్రారంభమవుతుంది ఏకాదశి తిథి. అంటే అప్పటికే సూర్యోదయం అయిపోతుంది. సూర్యోదయం ఏకాదశి తిథిలో 23 శనివారం నాడు ఏర్పడుతుంది. కాబట్టి 23వ తేదీ శనివారం నాడే ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. అలాగే జరుపుకోవాలని పండితులు కూడా చెప్తున్నారు. ఈ రోజున తెల్లవారుజామునే ఏకాదశి గడియలు దాటకముందే అంటే 23వ తేదీన ఉదయం 8 గంటల లోపే 7:56 లోపే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు. అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? దీని వెనుకున్నటువంటి కారణాలు మనలో చాలామందికి తెలియదు. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలని చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమివ్వటమే కాకుండా భక్తుల కోరికల్ని నెరవేర్చుతాడని భక్తుల నమ్మకం. మన పురాణాల ప్రకారమైతే రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడుని వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిని అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తిని కలిగించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ఈ ఏకాదశి నాడు ఏం చెయ్యాలి? ఎలాంటి పూజా కార్యక్రమాలు మన జీవితంలోని కష్టాలని తొలగిస్తాయి? ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. దీని ప్రకారం దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడు అని చెప్తారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధమని కరాఖండిగా చెప్పటానికే ఈ మాట అంటూ ఉంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఎంతో పుణ్యాన్నిస్తుంది. ధ్యానం, జపతపాలతో కాలం గడపమని పెద్దలు సూచిస్తున్నారు ఏకాదశి నాడు. అలాగే భగవన్నామస్మరణతో జాగరణ చెయ్యాలి. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు. కాబట్టి ఆకలి, నిద్ర రెండింటినీ తట్టుకుని వాటిని అదుపులో ఉంచుకోవటమే ఏకాదశ వ్రత విశిష్టత.
మరునాడు అంటే ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా ఏకాదశి నాడు ఉపవాస వ్రతాన్ని చేస్తూ ఈసారి 23వ తేదీన సూర్యోదయం తరువాత 8 గంటల లోపే ఉత్తర ద్వార దర్శనం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవాలయానికి వెళ్ళి ఆ శ్రీహరిని దర్శించుకోండి. అలాగే ఇంట్లోని పూజా మందిరంలో విగ్రహం లేదా ఫోటో ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్యానం చేయండి. వైష్ణవ ఆలయాన్ని దర్శించుకోండి. విష్ణువుని మాత్రం తప్పక దర్శించుకోండి. ఎందుకంటే విష్ణు దర్శనం ఏకాదశి నాడు మీకు మంచి అనుగ్రహంతో పాటు శుభ ఫలితాలని కలిగిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి. భగవంతుడి అనుగ్రహం మెండుగా కలుగుతుంది. ఈ రోజు ఉపవాసం ఎవరైతే ఉంటారో, ఎవరైతే మహావిష్ణువుని ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసి లేని వారికి అన్నదానం చేస్తారో, తోచినంత స్థితికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేస్తారో వారికి దైవానుగ్రహం కలుగుతుంది, మోక్షానికి మార్గము సిద్ధిస్తుంది. ఇక ఏకాదశికి ఒక అంతరార్థం ఉంటుంది. ఏకాదశి అంటే 11. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కలిపి 11. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్షని కొనసాగించటమే ఏకాదశి యొక్క అంతరార్థం. అలాగే ఉపవాస నియమం గురించి కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉపవాసం అంటే ఆహారం తీసుకోనికుండా ఉండటం మాత్రమే కాదు, ఉపా ప్లస్ ఆవాసం అంటే ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయనకు దగ్గరగా ఉండాలి. చాలామంది ఉపవాసం అనగానే బియ్యంతో చేసిన పదార్థాలు మినహాయించి మిగతావన్నీ తినేస్తూ ఉంటారు. కానీ కాదు, మీకు శక్తి కోసం కొద్దిగా తీసుకొని మిగతా సమయం అంతా భగవంతుని ఆరాధించటానికే కేటాయించాలి. అలాగే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ ఏకాదశి నాడు కొడుకులున్నటువంటి వారు ఒక పరిహారాన్ని చేయగలిగితే ఖచ్చితంగా మీ సంతానం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇతర మానసిక సమస్యలు కానీ ఏ ఉన్నా సరే వాటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం మీకు మేలు చేస్తుంది. అయితే ఈ పరిహారాన్ని తల్లి, వదిన, సోదరి లేదా మంచి కోరుకునేటువంటి ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు. అయితే ఈ పరిహారాన్ని డిసెంబర్ 23 శనివారం నాడు ఉదయం 8 గంటల లోపు చెయ్యండి. అంటే ఏకాదశి తిథి ఉన్న సమయంలోనే చెయ్యండి. దీనికోసం మీకు కావాల్సింది రావి ఆకులు. రావి ఆకుల్లో, రావి చెట్టులో విష్ణుమూర్తి నివాసం ఉంటాడు అంటారు. సకల దేవతలు రావి చెట్టులోనే కొలువై ఉంటారు అని మన పురాణాలు చెప్తున్నాయి. అంతటి గొప్ప ప్రాశస్త్యం కలిగినటువంటి రావి చెట్టుని మీరు దర్శించుకోవటం, రావి చెట్టు దగ్గర దీపం పెట్టటం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, వీటితో పాటు రావి ఆకుల మీద మీ సింహద్వారానికి 2 వైపులా ఉప్పు దీపాన్ని వెలిగించండి. రావి ఆకుల్ని శుభ్రం చేసి దాని మీద పసుపు కుంకుమలతో, రంగవల్లులతో అలంకరించి ఉప్పు పోసి ఉప్పు మీద దీపాన్ని నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించి మీ సింహద్వారానికి అటూ ఇటూ ఉంచండి. సింహద్వారానికి అటూ ఇటూ ఈ రావి ఆకుల మీద దీపాలు వెలుగుతున్నప్పుడు ఉప్పుతో మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ సంతానమైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో ఆ సంతానాన్ని సింహద్వారం దగ్గర ఉంచి దిష్టి తీసి ఆ ఉప్పుని నిర్మానుష్య ప్రాంతంలో పడేయండి. ఈ పరిహారం ఎవరైతే కొడుకులు ఇబ్బందుల్లో ఉన్నవారు చేస్తారో తప్పక మళ్లీ ఏకాదశి తిథి వచ్చే సమయానికల్లా మీ ఇంట్లో ఆ ఇబ్బంది తగ్గుముఖం పడుతుంది. ఎంతోమంది ఆచరించి ఫలితం పొందినటువంటి ఈ పరిహారాన్ని మీరు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు.